నమస్తే. వికీలీక్స్ తర్వాత అమెరికాలో అంతటి కలకలం రేపుతున్న మరో అంశం ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఏమిటి ఫైల్స్, ఏమిటి కేస్, ఎవరి ఎప్స్టీన్? జెఫ్రీ ఎప్స్టీన్ డిగ్రీ కూడా పూర్తి చేయకపోయినా అమెరికాలో అత్యంత సంపన్నుల్లో ఒకటిగా ఎదిగిన ఒక కామ పిచాచి. నాకు చిన్న వయసు అమ్మాయిలతో సెక్స్ చేయడం అంటే ఇష్టం అంటూ బాహాటంగానే చెప్పుకున్న జెఫ్రీ ఎప్స్టీన్ ఎంతో మంది మైనర్ బాలికలను లైంగికంగా దోపిడీ చేయడంతో పాటు ఒక సెక్స్ రాకెట్ కూడా నడిపినట్లు సమాచారం. 2005లో ఫ్లోరిడాలో ఓ 14 ఏళ్ల బాలిక యొక్క తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో ఇతడి వ్యవహారం బయటపడింది. ఇతడు చేసిన పాపాలకు 2019లో జైలుకి వెళ్లి ఆగస్టులోనే అదే జైల్లో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ అతని ఆత్మ ఇప్పటికీ అతని క్రైమ్స్ లో పాల్పంచుకున్న అతని స్నేహితులను వెంటాడుతుంది. ఇతని స్నేహితుల జాబితా ఎంత శక్తివంతమైనదంటే ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్, అదేవిధంగా బ్రిటన్ ప్రిన్స్ అయినటువంటి ఆండ్రూ, అంతేకాకుండా ఎంతో మంది రాజకీయ, సినీ మరియు వ్యాపార ప్రముఖులు ఇందులో ఉన్నారు. అమెరికా చట్టసభల ఆమోదంతో అమెరికా న్యాయశాఖ ఇటీవల ఎప్స్టీన్ కేసులో కొన్ని ఫైల్స్ ను బయటపెట్టింది. అదేవిధంగా ఇంకా చాలా ఫైల్స్ బయట పెట్టాల్సి ఉంది. ఇక మిగిలిన ఫైల్స్ బయట పెడితే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయని ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తుంది.